Hey guys, welcome back to the channel. ప్లాన్ ఏంటంటే ఒక్క ల్యాప్టాప్ కొనడానికి భద్రాచలం టు హైదరాబాద్ సిటీసీకి వెళ్ళి ల్యాప్టాప్ కొని దిల్షుక్ నగర్ ఇంకా నాగోల్లో బుడ్డ పనులు ఉన్నాయి. బట్ సోషల్ డిస్టెన్స్ అయితే గట్టిగా మెయింటైన్ చేస్తాం. గ్లౌజెస్ కూడా ఉన్నాయి వెనకాల. గ్లౌజెస్ సోను సూదేగా అదే తయారు చేసింది మాస్క్, ఫైల్ మాస్క్. సోను సూద్ తయారు చేసిన ఫైల్ మాస్క్ కూడా కొనుక్కున్నాం సేఫ్టీకి. సో అవి పెట్టుకుని పని చూసుకొని టపమని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకోటి ఏంటో తెలుసా, ఇందులో వ్యాగనార్ 1.2. సో అందులో అయితే స్టార్ట్ అయ్యాం. జస్ట్ అది నిన్ననే 300 టచ్ అయింది. 1000 కిలోమీటర్స్కి సర్వీస్కి రమ్మన్నాడు. సో బేసికల్గా నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడైతే అరౌండ్ 15 వస్తుంది మైలేజ్. సో ఫస్ట్ సర్వీస్ అయిపోయినాకైతే నాకు తెలిసి ఒక 16-17 అయితే వస్తుంది అనుకుంటున్నా. మీరైతే ఇక్కడ ఓడోమీటర్ చూడొచ్చు. ఇప్పుడు 14.8, నిన్న మాత్రం 15 అయితే చూపించింది. నాకు తెలిసి ఇప్పుడు మేము సూర్యాపేట హైవే ఎక్కాక నాకు తెలిసి 15+ వస్తుంది యావరేజ్ మైలేజ్. బట్ డ్రైవింగ్ అయితే చేంజ్ అయింది. శ్రీను కాదు డ్రైవర్, మాత్రం మారిండు, సన్నీ. సో హీఈస్ ద డ్రైవర్. ఈ రోజుకి మాత్రం వీడే డ్రైవర్. డే రోజు మీరు పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే అందులో ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి. ఇప్పుడు బ్రిడ్జ్ చూపిస్తా. సో ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేసి మొన్న ఇంజనీర్స్ డేకి 100 years కంప్లీట్ అయింది. దీని స్పెషల్ ఏంటంటే ఇందులో ఒక్క రాడ్ ఐరన్ కొంచెం కూడా యూజ్ చేయాలి. ఇందులో మొత్తం అంతా బ్రిక్స్ ఉంటాయి కదా, బ్రిక్స్ శాండ్, అప్పట్లో ఉన్న బ్రిక్స్ శాండ్సే. సో ఒక్క ఐరన్ రాడ్ అయితే యూజ్ చేయాలి. మొత్తం ఆర్చెస్ కానీ మొత్తం అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. దీనికోసం మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి ఆ రెండిట్లో అయితే వేశారు. మెయిన్ పేపర్లో పేజ్ నెంబర్ 4 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, బట్ అందులో ఉంది. ఇంజనీర్స్ డే రోజు పేపర్ అయితే మీరు చెక్ చేయండి. ప్రస్తుతానికి ఉన్న క్రేజీ అండ్ నాకు తెలిసి మస్తు అప్డేట్ ఏంటో తెలుసా. సో మైలేజ్ మాత్రం ఇప్పటికైతే క్రేజీ అసలు 16 అసలు. నేను సర్వీస్ అవ్వకముందు అయితే అసలు నేను 16 వస్తుంది అనుకోలే. యావరేజ్ అయితే 14 వస్తుంది అనుకున్నా, బట్ 16 వస్తుంది. చెప్పా కదా, క్రేజీ అసలు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే పెట్రోల్ వర్షన్లో సో ఈ సీసీ 1200cc మనకి 16 మైలేజ్ అంటే అసలు క్రేజీ. నాకు తెలిసి ఆల్మోస్ట్ 19 to 20 టచ్ అయిపోతుంది ఆఫ్టర్ సర్వీస్, అంటే థర్డ్ సర్వీస్. బికాస్ ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్లో మనం అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయం కాబట్టి, సో థర్డ్ సర్వీస్లో ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్స్ మొత్తం చేంజ్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 20 అయితే టచ్ అయిపోతుంది అనుకుంటున్నా. ఈవెన్ సిటీస్లో కవర్ అవ్వకపోయినా మనకైతే హైవేస్లో అయితే ఖచ్చితంగా అయితే 20 టచ్ అయిపోతుంది. సో టోటల్ జర్నీ కంప్లీట్ అయ్యేపాటికి మొత్తం అయితే ఎంత వస్తుందో చూద్దాం యావరేజ్ మైలేజ్. సో బేసికల్లీ మొన్న సోమశిల డే 2 రైడ్ వచ్చినప్పుడు నాకు నైట్ అయిపోయింది. ఇది చూపించడం కుదరలే. ఒకసారి చూడండి. పాలేరు రిజర్వాయర్. ఇది చాలా పెద్దది. అండ్ ఒక్కసారి ఇగో ఇక్కడ రాజధాని ఉంటాయి కదా మన తెలంగాణ రాజధాని, ఒకటా రెండా పడిపోయినాయి. ఇందులో పడిపోయినాయి కదా, ఒక పడిపోయింది. ఖమ్మం డిపోది అయితే ఒకటి పడిపోయింది రిజర్వాయర్లో. అండ్ వైరా రిజర్వాయర్ కూడా ఒకటి ఉంటుంది. దాని గురించి మనం సపరేట్గా ఒక ట్రిప్ అయితే వేద్దాం, కవర్ చేద్దాం. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1.5 or 2 kilometers ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ రిజర్వాయర్కి చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. ఖమ్మం టూరిస్ట్ ప్లేస్లో ఇది ఒకటి అనమాట. జస్ట్ చూడడానికి, ఈత కొట్టడానికి అయితే పనిచేయదు ఇక్కడ. అమ్మ డ్రైవర్ నిద్ర వస్తుందా? నా పవర్ బ్యాంక్ చూస్తారా? ఇదిగో నా పవర్ బ్యాంక్కి ఎన్ని స్పెషల్తో తెలుసా. బట్
ఛార్జింగ్ సాకెట్ మాత్రం యూఎస్బి ఒకటి ఉంటుంది. అండ్ ఇది మెయిన్స్, లో, మీడియం, హై, ఫుల్ ఉంది. ఇది ఛార్జింగ్ ఇండికేషన్. అండ్ ఇవి లైట్స్, ఎల్ఈడి లైట్స్ ఫ్రంట్. సో ప్రస్తుతానికి ఈరోజు ఇదే పవర్ బ్యాంక్, దీంతోనే ఛార్జింగ్ పెట్టుకుంటాను నేనైతే. టూ మచ్ మైలేజ్, 60.7 యావరేజ్, 60.7, 16.7. కాపీరైట్. ఇప్పుడే సూర్యాపేట హైదరాబాద్ హైవే NH ఎంతరా ఇది? NH 65 అనుకుంటా, తెలీదా. పైన అయితే ఇప్పుడైతే డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది, నాకైతే గుర్తులేదు. సెర్చ్ చేసి అయితే వేస్తా. బోర్డు అయితే ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇది కొత్త రోడ్ ఆరా ఇప్పుడు మనం వచ్చింది? ఇప్పుడు వచ్చింది సూర్యాపేట బైపాస్ 50 feet బైపాస్ అయితే రన్ అవుతుంది. సూర్యాపేట ఎంట్రన్స్ లెఫ్ట్కి తీసుకుంటే డైరెక్ట్ మనం అయితే హైవే మీదకి ఎక్కేయచ్చు. లేకపోతే ఈ ఫ్లైఓవర్ కాకుండా నెక్స్ట్ ఫ్లైఓవర్ అక్కడ కనిపిస్తుంది, ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి ఒక 2 kilometers రైట్ సైడ్ వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అయితే ఎక్కాల. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ నేను మెజర్ చేయాలా మైలేజ్ అనేది. ఇప్పుడైతే 16.7 ఉంది. నాకు తెలిసి మేము 80 to 90 మెయింటైన్ చేస్తే అది ఆల్మోస్ట్ 17 కూడా టచ్ అవ్వచ్చు. NH7 ఫేమస్ హోటల్ కమ్ బెస్ట్. అరే క్లోజ్ అనుకుంటారా? ఓపెన్. KFC, డొమినోస్, సబ్వే, థిక్ షేక్ ఫ్యాక్టరీ, క్రీమ్ స్టోన్ మొత్తం అన్నీ ఉంటాయి. కేఫ్ కాఫీ డే. సో బేసిక్గా ఎవరన్నా ఇక్కడ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఆరామ్సే తీసుకోవచ్చు. రెస్ట్ రూమ్స్ అయితే క్రేజీ ఉంటాయి అన్నమాట. బాబాయ్ శానిటైజేషన్ బాబాయ్ రెడీగా ఉన్నాడు. బయట పార్కింగ్ చెట్టు కింద పెట్టరా? ఆ చెట్టు కింద, దీని కింద పెట్టు. సిటీ ఇందా మన ముందు వచ్చింది అదే కదా? అది డాక్టర్ మైలేజ్ అయితే 16.8కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి అరౌండ్ ఎంత ఉందిరా? 1 లోపల తీసావా రౌండ్గా? ఎంత ఉంది ఇంకా? 134 చూపించడం అయితే. మైలేజ్, కార్ మైలేజ్ కూడా 120 చూపిస్తుంది. $455 kilometers. ఇక పాట ఆపాలి, కాపీరైట్ వస్తుంది. రివర్స్ BMW స్టార్ట్. టిక్ 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 కార్. రెస్ట్ రూమ్స్కి అయితే అస్సలు క్రేజీ. రెస్ట్ రూమ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే వెస్టర్న్ ఉంది, ఇండియన్ ఉంది లోపల. నైస్. ఇంకా ఇందులో అయితే KFC ఓపెన్, డొమినోస్ కూడా ఓపెన్ కదా? డొమినోస్ ఓపెన్, క్రీమ్ స్టోన్, థిక్ షేక్ ఫ్యాక్టరీ, కేఫ్ కాఫీ డే, CCD కూడా ఓపెన్, అన్నీ ఓపెన్. టిఫిన్ సెంటర్ కూడా ఉంది. ఫుల్ శానిటైజేషన్, పక్కా శానిటైజేషన్ ఉంది. అంతేకాకుండా మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారు అందరి. నాకు 98 వచ్చింది, వీడికైతే 97.5 అయితే వచ్చింది ప్రజెంట్ టెంపరేచర్. ఆల్మోస్ట్ 9:22 అయింది. నేనైతే ఎగ్జాక్ట్గా 10 o'clock అక్కడికి ఉందాం అనుకోవడం కానీ, బట్ మేము స్టార్ట్ అవడమే లేట్గా స్టార్ట్ అయ్యాం. ఏ టైంకి వెళ్తామో చూద్దాం. $102 kilometers. ఇప్పుడే 500 క్రాస్ అయింది. నేను 500 అప్పుడు కరెక్ట్గా తీద్దాం అనుకొని మర్చిపోయి ఫోన్ నొక్కుతా కూర్చున్నాను అనమాట. బట్ ఏం కాలేదు, 1000 మాత్రం కరెక్ట్గా రికార్డ్ చేస్తాను.
అండ్ దీని మీద జెన్యున్ మైలేజ్ అయితే చేస్తారు. 17.3 ప్రజెంట్ వస్తుంది. అరౌండ్ ఒక 20-30 కిలోమీటర్స్ నుంచి 86-83 ఎస్టిమేషన్ అయితే అట్లానే చూపిస్తుంది. ఫ్యూయల్ ఎండ్ అనమాట. ఇప్పుడైతే 73 వస్తుంది. ఆరామ్సే వస్తుంది. ఫస్ట్ సర్వీస్కి ఏం చేయరు, జనరల్ క్లీన్ అండ్ చెకప్ కంప్లైంట్స్. సెకండ్ సర్వీస్కి జస్ట్ సస్పెన్షన్, ఇంకా వీల్ అలైన్మెంట్స్ అవన్నీ చూస్తారు. థర్డ్ సర్వీస్ అవ్వాలి, అప్పుడే ఇంజన్ మీద చేతులు వాళ్ళు అప్పుడే వేస్తారు. థర్డ్ సర్వీస్ అయిపోయాక అంటే 10,000 కిలోమీటర్స్ అయిపోయాక ఖచ్చితంగా 20 అయితే టచ్ అవుతుంది. సో యావరేజ్ 71 చూపిస్తున్నప్పుడు 17.3 వస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం. అడ్రినల్ ఫుల్ ప్రజెంట్ అయితే 83.71 పైసా అయితే ఉంది. అండ్ ఫుల్ ట్యాంక్ చేయించాక మేబీ నాకు తెలిసి నేనైతే భద్రాచలం వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. మధ్యలో సత్తిపల్లి అయితే వెళ్ళాలి. నాకు తెలిసి ఇంకొక 100 కిలోమీటర్ ఎక్స్ట్రా అయితే అవుతుంది. అయితే చూపిస్తుంది. 403 చూపిస్తుంది. పెరిగింది 446కి అయితే వచ్చింది. నాకు తెలిసి ఇంకా రన్నింగ్లో వెళ్తూ ఉంటుంటే ఇంకా పెరుగుతుంది. అది నాకు తెలిసి 500 టచ్ అవుతుంది అనుకుంటా. చూద్దాం కొంచెం ఎదురుకి వెళ్ళాక. టోల్ గేట్ నెంబర్ 2. యాక్చువల్లీ దీనికి ఫాస్టాగ్ వేయిద్దామంటే ఫాస్టాగ్ ప్రజెంట్ అయితే టీఆర్ నెంబర్తో ఉంది కాబట్టి మనకు వెహికల్ వచ్చి 1 వీక్ అయింది. టీఆర్ నెంబర్ ఉంది. సో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రావాలంటే ఆల్మోస్ట్ ఇంకొక 10 days పడుతుంది. సో అప్పటి వరకు మేబీ ఫాస్టాగ్ అయితే రాదేమో. ఇందాక లాస్ట్ టోల్ గేట్లో అడిగితే ఫాస్టాగ్ అయితే అవైలబుల్ లేదన్నాడు. అంటే అది చేసేటోళ్ళు లేరంట. ఇప్పుడు ఈ టోల్ గేట్ దాటాక చూస్తాం, ఉంటే చేపియాలా, లేదంటే ఇంకా ఇప్పుడు అయితే పైసలు కట్టేసి ఫాస్టాగ్ అయితే నెంబర్ వచ్చాక చేపియాలి. ఫాస్టాగ్ ఉంటే సింపుల్, అది చూడండి తప్పని వెళ్ళిపోతుంది. అంకుల్ చూడండి ఎట్లా వెళ్తుందో. ఫాస్టాగ్ ఇది మాత్రం లైన్ అంత దూరం ఉంది. ఇక్కడ ఒక అరగంట వేస్ట్ అవుతుంది మళ్ళీ. హైదరాబాద్. సో 11:25 నేను మ్యాక్సిమం 11-10:30కి రీచ్ అవుదాం అనుకున్నాం కానీ బట్ మేమైతే ఎకనామీ మెయింటైన్ చేసాం. 80-90 రేర్ 100 ఎక్కడో టచ్ అవ్వాలా. అది కూడా బీప్ ఇది మాకు అలర్ట్ ఇస్తుంది. సో దానివల్ల బాగా స్లో వచ్చాం. బేసిక్గా అంత పని కూడా ఏం లేదు. వీడికి మాత్రం ఒక ల్యాప్టాప్ కొనాలా, నేను కాదు వాడే కొనుక్కుంటాను. సో సిటీసీకి వెళ్ళి ఆ ల్యాప్టాప్ కొనుక్కొని ఇంకా ఒకళ్ళతో మాట్లాడేది ఉండే కొంచెం, అది మాట్లాడేసి మంచిగా శానిటైజర్ చేసేది ఏది ఉంటే అది అక్కడికి వెళ్ళేసి ఫుల్గా తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. అది చూడండి ఎక్స్యూవీ జైలో టైర్ బయలుపోయింది. ఇందాక అక్కడ ఒక ఎస్టీమ్ కూడా ఘోరం యాక్సిడెంట్ అయింది, రీసెంట్గా అయినట్టుంది, రోడ్డు పక్కన ఉంది అది. సో అదే సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా సిటీస్కి వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్ బట్టి అయితే వ్లాగ్ చేయొచ్చు. సర్జికల్ గ్లౌజా? ఎస్, సర్జికల్ గ్లౌజ్. అరే రైటా లెఫ్టా ఇది? ఆపరేషన్ చేయడానికి వెళ్తాను నేనైతే. లెఫ్ట్ పౌడర్ ఉందిరా దీని మీద. రైట్ ఇది రైట్. ఫోన్ మీద కూడా పడిందిరా పౌడరా? శానిటైజర్. సిటీసీ, అదే సికింద్రాబాద్ సిటీసీ. ఇది
సిటీసీ సండే కూడా ఓపెన్ ఉంది. సో లెనోవో షాప్లోకి వెళ్తాము. సిటీసీ ల్యాప్టాప్ కొంటుంటే వెళ్ళాం. లెనోవో 5145i3 8th జనరేషన్, 1 TB హార్డ్ డిస్క్, 15.6 2GB ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ అయితే 31,000. అదే 2GB ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ అయితే 34,500 పడుతుంది లెనోవో. ఇది i3 8th జనరేషన్తో వస్తుంది. మేమైతే ఇంకో షాప్లోకి వెళ్ళి ఇంకో ప్రైస్ అయితే చూస్తాం. సిటీసీలో హోల్సేల్ మార్కెట్ కింద ఉంది, కింద. సో సండే కదా ఇవాళ, మేబీ కొన్ని క్లోజ్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఉంటాయని చెప్పారు. సో కిందకైతే వెళ్తున్నాం. ఇంకా బెస్ట్ బడ్జెట్కి అయితే రావచ్చు కదా. సైమన్ ప్రభు ఫ్రాన్సిస్ అనే నేను ఈరోజు లెనోవో i3 8th జనరేషన్ ల్యాప్టాప్ కొంటున్నాను. యాక్చువల్లీ తీర్మానం కాదు, ఆ పేరు మీద వాడికి బిల్ వస్తుంది. ఇట్లా వస్తుంది మాత్రం అది చూసారా కేక. అన్నీ పార్టీరా. నేను ఎడిటింగ్ ఎంపైజ్ చేయటం ఇందులో. అది కూడా పని చేస్తాను నేను, అందుకే ఇదన్నా ఇది చెప్పిన, అందుకే మరి ఇంకే వెళ్ళంగానే వేసేద్దాం పిల్లిమూర. i3 7th Radeon గ్రాఫిక్స్, Radeon 5 కదా ఇది, Radeon 5 కదా, Radeon ग्राफिक्स 5 और 7 सीरीज भाई, सीरीज कौन सी है इसमें रेडियन? सनी फिंगरप्रिंट पैराडाइज లో పార్టీ వాళ్ళకి. దీన్ని తీసుకెళ్ళి అందులో పెట్టాలి. ఇది 4GB, అందులో 4GB ఒకటి ఇన్బుల్ట్. ల్యాప్టాప్ కొన్నాడు. మళ్ళీ వీళ్ళ డాడీకి క్రికెట్ బ్యాట్ కొనడానికి వెళ్తాం. సచ్దేవ్ స్పోర్ట్స్ బ్యాట్, ఎస్ఎస్ బ్యాట్ నెంబర్ ఏదో 6 అంట. వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి చూడాలి. అసలు ముందు ఆ స్టోర్ ఓపెన్ చేసి ఉంటే, వీళ్ళ డాడీ మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు అయితే ఓపెన్ చేసి ఉంది. ఇప్పుడు 1:30 అయింది, ఓపెన్ చేసి ఉందో లేదో తెలియదు. ఉంటే అది తీసుకొని మనోడు ఇప్పుడైతే పార్టీ ఇస్తుంది. ల్యాప్టాప్ కొన్నాడు కాబట్టి కొత్తది. పార్డైస్కి వెళ్ళి ఫుల్గా తినేసి దిల్షుక్ నగర్ చిన్న పని ఉండే అది చూసుకొని వెళ్ళిపోతాం. మధ్యలో నాగోళ్ళు కూడా ఉంది. నా కోన్ ఒకటి తీసుకొచ్చా.
దీని మీద ఉంటుంది కదా వైపు ఇదే వెయిట్ లేదు కదా దీని మీద వెయిట్ క్రికెట్ బ్యాట్ SS281 1525. ఏంటి పరిస్థితి లేకపోతే వెళ్ళి ఏదైనా తినేసి బయలుదేరిపోవాలి. మా వాడికైతే కాల్ చేసి చూద్దాము అని చెప్పి అది ఆ స్క్రీన్ ట్రూట్ అనేది దాంట్లో నువ్వు ఇది సొల్లు చెప్తుంది కదా కరోనా అని అది చూపించాలి. చూపించి వాడు అర్థంగానే అది కొంచెం క్లిప్పింగ్ హలో అనేది రావాలి. తర్వాత కట్ అయిపోయి మళ్ళీ నార్మల్గా రావాలి. ఇక నువ్వు అనుకునేది ఇక అక్కడ లెఫ్ట్లో బావర్చి అయింది. ఇప్పుడు బావర్చి అయిందా? సో ఇప్పుడు దాకా విన్నారు కదా, వీడు చెప్పినట్టు మనం చెప్పాలన్నమాట. ఇప్పుడైతే నిజంగా మస్తు అయితే పడుతుంది ఇక్కడ. బేసిక్గా వాడు చెప్పినట్టు ఒక ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. సో ఇంకా నాగోల్ వెళ్ళి ఒక పర్సన్తో మాట్లాడేసి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం అనమాట. ఫుల్ రైట్. ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇప్పుడైతే సండే స్పెషల్ బిర్యానీ. మళ్ళీ వర్షం పడుతుంది చూడరా. మార్నింగ్ నుంచి అరౌండ్ 7 అంటే అదొక 400 కిలోమీటర్స్ ప్రస్తుతానికి అయితే జర్నీ చేసాం. షాకింగ్ ఏంటంటే మైలేజ్ ఎంత వస్తుందో తెలుసా? మైలేజ్ చూద్దరు కదా ఫస్ట్ 19 యావరేజ్ మైలేజ్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ చేసుకోండి పోనీ. సో ప్లస్ ఆర్ మైనస్ చేసుకున్నా, ప్లస్ చేసుకుంటే 20, మైనస్ చేసుకుంటే 18. మీకు అసలు అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ప్లస్ ఆర్ మైనస్ కింద. సో -18 ప్లస్ అయితే 20 వస్తుంది. అంటే మనకి సర్వీస్ ముందు మారుతి సుజుకి ప్రామిస్ చేసినట్టు అయితే వస్తుంది. నాకు యాక్చువల్లీ షోరూమ్ వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీకు సర్వీస్ థర్డ్ సర్వీస్ అయ్యి అంటే ఫస్ట్ ఇంజన్ ఆయిల్ సెటప్ మార్చేదాకా మీకైతే ఒక 16-17 వస్తుంది అన్నారు. బట్ మేమైతే ఇప్పుడు 82 వన్స్ ఒక్కొక్కసారి 100 కూడా రీచ్ అవుతుంది. 80కి అయితే తగ్గట్లా, 80-90 రెగ్యులర్గా వెళ్తుంది. 100 అప్పుడప్పుడు రీచ్ అవుతుంది. స్లోప్ ఉన్న దగ్గర, కొంచెం సైడ్ వేసే దగ్గర అక్కడ. బట్ అట్లా డ్రైవ్ చేసినా సరే 19 అయితే ఇప్పుడు పక్కా వస్తుంది హైవేలో. సిటీలో ఆబ్వియస్గా నాకు మా ఊర్లో ఉన్న సిటీకి సరిపడగానే నాకు అప్పుడైతే 14.5 చూపించేది. మేము ఇందాక హైదరాబాద్ లోకల్లో కూడా తిరిగాము. అప్పుడు కూడా నాకు అరౌండ్ 17.5 అయితే చూపించింది ఏసీలో. ఇప్పుడు కూడా ఏసీలోనే ఉంది. సో ఫర్దర్గా అయితే దీన్ని మైలేజ్ ఫుల్ రివ్యూ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. దగ్గర సూర్యాపేట వరకు వచ్చాము. ఇంకొక 50 ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈరోజు ఇప్పటికి ప్రజెంట్ డెస్టినేషన్ అయితే సత్తుపల్లి వెళ్ళాలి. సో ఇంకా 160 కిలోమీటర్స్ అయితే ఉంది. గూగుల్ టైం వచ్చేసి 9:30-10 చూపిస్తుంది. ఇప్పుడు టైము 7:20 అయింది. బట్ ఏ టైంకి వెళ్తామో అయితే తెలియదు. అయితే టోల్ గేట్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందో తెలియదు. ఫైనల్లీ రీచ్డ్ ఫస్ట్ డెస్టినేషన్ అనమాట ఇవాళ. సత్తుపల్లి అయితే వచ్చేసాం. టైం 9:40 అయింది. ఇంచుమించుగా గూగుల్ టైంకి అయితే రీచ్ అయ్యాం. నేను వచ్చేసా ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్లో ఉన్న ఇంటికి. క్రేజీ ఏంటి వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే మైలేజ్ అనమాట. సో మైలేజ్ మాత్రం 20 వచ్చింది. సో 19.9 అరౌండ్ చూడండి ఇక్కడ 19.9. అంటే ఇంకా మనం 20 వేసుకోవాలా, లేదు ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి 19 వేసుకున్నా చాలు. సర్వీస్ అవ్వకముందు మనకి ఇంత మైలేజ్ వస్తుందంటే గ్రేట్ భయ్యా. అసలు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. మారుతి చాలా అంటే చాలా అప్డేట్ అయింది. ఇప్పుడు మైలేజ్లో ఈక్వల్ టు మనం టాటా అని చెప్పుకోవచ్చు. సో ఇవాళకైతే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.